శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసన సభ్యులకు, ప్రియతమ కలెక్టర్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళాం. చాలా సంతోషం వేస్తూ ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వచ్చాడు, వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానని చెప్పి పెద్ద శిలాఫలకాన్ని వేశారు. అది మనమందరం కూడా చూసాం. ఎన్నికలైన తర్వాత, ఎన్నికల కాకముందు మన నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాని మార్కాపురం కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లాను చేశారు. అదేవిధంగా అనాదిగా మన తాత తండ్రుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కనీసం తాగేదానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. మార్కాపురం జిల్లాకి ఏకైక నీటి వనరు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మనకు ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో పోలవరం మొదట ప్రాధాన్యతగా తీసుకున్నాం, రెండో ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తారని చెప్పిన తర్వాత మరి నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, మన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆ కాలువగట్ల మీదకి వెళ్ళాం. వెళ్తే చాలా దారుణమైన పరిస్థితి. ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు సాధారణ వర్షపాతానికి కటకానిపల్లి, కడపరాజుపల్లి, ఎడవల్లి దగ్గర కట్టలన్నీ తెగిపోయి ఊర్ల మీదకి వచ్చి పొలాలన్నీ నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు నేను మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళాను. ఆ కట్టకి అవతలి మోటార్ సైకిల్ నడిపి పత్రికల్లో మరి వచ్చినటువంటి వార్తలు వచ్చారు. ఆ రోజు వైసీపీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి పని లేదు, అక్కడ ఏమి జరగలేదని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ని ఖచ్చితంగా పునర్నిర్మాణం చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు 456 కోట్ల రూపాయలతోటి టెండర్లు వేసి మరి ఈరోజు పనులు మొదలు పెట్టున్న పరిస్థితి. ఒకటే చెప్తున్నాను మీ అందరికి కూడా, ఈ ప్రాంతంలో 2000 అడుగులు వేస్తే కానీ బోరు తాగేదానికి గుక్కడి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కువగా మరి వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరా చేసి మీ అందరికీ నీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందుకనే ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంతానికి ప్రజలకి సార్ మీ మీద పూర్తి ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగింది. రేపు మార్చి 5వ తారీఖు నాటికి వెలుగొండ ప్రాజెక్టు టెంకాయ కొట్టి మీరు శంకుస్థాపన చేసి 30 సంవత్సరాలు కావస్తుంది సార్. ఆ రోజు మీరు టెంకాయ కొట్టినప్పుడు నేను కూడా మీ పక్కనే ఉన్నా. 30 సంవత్సరాలు కావస్తుంది. తిరిగి మీకు అదృష్టం కలిగింది. ఈ ప్రాంత రైతులకి, ప్రజలకి పూర్తి విశ్వాసం మీ మీద ఉంది. ఇది ఒకటే మాకు రక్షణ. వెలుగొండ ప్రాజెక్ట్ ఇచ్చి నీళ్ళు ఇస్తే జీవితాంతం సార్ ఆర్థర్ కాటన్ గారి యొక్క ఫోటోలు ఎట్లయితే అక్కడ పెట్టుకున్నారో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటిలో దేవుడిలాగా మిమ్మల్ని కొలుస్తారని చెప్పేసి మీ అందరి తరఫున నేను పెద్ద ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ మరి మనమందరం కూడా విశ్వాసంగా, నమ్మకం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు కూడా రావాలి. ఎప్పుడైతే వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయో డెఫినెట్గా పరిశ్రమలు వస్తాయి. మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అయితే ఎక్కువగా వలసల మీద ఆధారపడి జీవించేటటువంటి ప్రజలు ఉన్నారు. ఎక్కువ మంది కూలీలు కూడా పత్తి కోసేదానికి, మిరప పీకేదానికి
చెరుకు కొట్టేదానికి చిత్తూరు జిల్లా ఈస్ట్ వెస్ట్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. వలసలాపాలంటే ఖచ్చితంగా ఈ నీళ్ళు వస్తే వారికి పొలాలు ఉన్నాయి, భూములు రేట్లు పెరుగుతాయి, వారు కూలి పనులు పోయేదానికి ఈ ప్రాంతంలోనే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ మీద నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం సార్. డెఫినెట్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక మంచి పరిశ్రమను స్థాపించి చదువుకున్న యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి మరి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై హింద్.